Hello all. So today I'm here to talk about some important things which is happening in our country. I'm really surprised to see some Instagram posts or any reels that may be fake or true or anything, but I want to voice it out, and I'm requesting everyone to voice it out also. See, it's the time where we have to take the stand, and we can't really go fight for the people who are risking their lives. I mean, at the borders we can't go fight, but at least you can educate and you can circulate things which is really truth and not the fake things. So I am seeing many things which are coming up saying about this about the secular thoughts who have, or the second thoughts of people of different kind of peoples in our country, saying that we need peace, we should not go for the fights. And when Modi has given a rule or passed out a rule saying that all the Pakistanis should evacuate within 24 to 48 hours. There are some people coming up with, they're showing up the news saying one kid is inside India and his mother has to leave him immediately and go to Pakistan because of the rule which is passed out. And I'm really surprised you people are really worried about them. Until right now, see, many people are risking their lives and you people are worried about the Pakistani people or the few people. See, వాళ్ళకి తెలిసే వాళ్ళు చేసుకున్నారు. If they are really into India, ఇప్పుడు ఇండియా అండ్ ముస్లిం ఆర్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఫైట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. సో వై డిడ్ దే ఈవెన్ గెట్ మ్యారీడ్ టు ద పీపుల్ హు ఆర్ ఇన్ టు పాకిస్తాన్ దెన్? అంటే దే థాట్ దట్ ఓకే, it will go on, the fighting will go on, and every time Pakistani will win, or every time we can take all the benefits of India. It's okay, we can just give a cry, or we can fight for our, and we can voice out very hardly so that they will give off. అంటే వాళ్ళు భయపడి చేస్తారు మనకి అని అనుకున్నారా? అలా అనుకుని ఉంటే పెళ్లి చేసుకుని ఉంటారు. ఫస్ట్ థింగ్, ఐ నో కిడ్స్ ఆర్ గెటింగ్ సఫర్డ్, మేబీ ద ఎల్డర్స్ ఆర్ గెటింగ్ సఫర్డ్. పాకిస్తానీ పీపుల్ అండ్ పాకిస్తానీస్ అందరూ చెడ్డవాళ్ళని అనట్లేదు, అఫ్ కోర్స్ దే ఆర్ గుడ్ పీపుల్ ఆల్సో. బట్ ఇప్పుడు వాళ్ళ గుడ్నెస్ మనకేమన్నా మంచి చేస్తుందా? వాళ్ళ గుడ్నెస్ ఏమన్నా మనకి హెల్ప్ చేస్తుందా? అరే ఎంతసేపు విల్ హ్యావ్ పీస్. అరే వాట్ ఈస్ దిస్ పీస్ బాస్? ఐమ్ లైక్, రిగార్డింగ్ వాట్ ఈస్ ద పీస్ యూఆర్ టాకింగ్ అబౌట్? వెన్ నువ్వు ఇన్ని ఇయర్స్ పీస్లోనే ఉన్నాం కదా, ఇన్ని ఇయర్స్ పీస్ కోసమే ఫైట్ చేసి పీస్ కోసమే ఉండి మనకు అసలు అంటే ఒకవేళ ఈవెన్ ఇఫ్ వీ హ్యావ్ పవర్ ఆర్ వీ హ్యావ్ దట్ గట్స్ టు ఫైట్, our constitution and our leaders who served us from these many years and made us sit back, made people to get scared, only scared by keeping restrictions and all. They made us to sit back. అంతే. వాళ్ళ గట్స్ ఉన్నా ఇప్పుడు ఆ పవర్స్ గట్స్ కూడా చచ్చిపోయేంత లెవెల్లో కూర్చోబెట్టేసినారు. వెన్ సమ్వన్ హ్యాస్ సమ్ పవర్, దే హ్యావ్ టు షో ఇట్ అవుట్. దే హ్యాస్ టు షో ఇట్ అవుట్. ఇప్పుడు వాళ్ళు చూపించకుండా వాళ్ళని అట్లే కూర్చోబెడితే ఆబ్వియస్లీ దే విల్ జస్ట్ షో ఇట్ అవుట్. సో అక్కడ ఇన్ని ఇయర్స్ నుంచి ఒకలాగా జరిగింది. ఇప్పుడిప్పుడే కొంచెం ఇండియా కంట్రీ మారుతుంది. ఆ మారిన దాంట్లో మన దగ్గరే సెక్యులరిజం ఉంటారు. ఐ డోంట్ అండర్స్టాండ్, సెక్యులర్ పీపుల్ ఓన్లీ ఇండియాలోనే ఉన్నారా? వై డోంట్ దే సిట్ ఇన్ యూఎస్ ఆర్ వై డోంట్ దే సిట్ ఇన్ పాకిస్తాన్? ఒక పని చేయండి, సెక్యులర్ థాట్స్ ఆర్ సెకండ్ థాట్స్ ఉంటాయి చూడు, టువర్డ్స్ గుడ్నెస్. అంటే పీస్ వద్దు, ఎందుకు ముస్లిమ్స్ని వేరు చేస్తున్నారు, క్రిస్టియన్ని వేరు చేస్తున్నారు? అరే ఇక్కడ ముస్లిం క్రిస్టియన్ కాదు, ఇట్ ఈస్ వీ హిందూస్ ఆర్ రిక్వెస్టింగ్ ఆర్ హిందూస్. సి, ఇప్పుడు క్రిస్టియన్స్కి చెప్తున్నా, మీరు ప్రేజ్ ద లార్డ్ అంటారు, లేకపోతే యూ పీపుల్ హ్యావ్ దట్ ప్రేయర్ ఆల్ రైట్. సో మీరు కొట్లాడుకుంటారు ప్రేయర్ హాల్లో మీరు అందరు కలిసి ప్రే చేసుకుంటారు. లేకపోతే లీడర్ ఆర్ హెడ్ ఆఫ్ ద చర్చ్ ఫాదర్ విల్ స్టాండ్ ఆన్ ద డయాస్ అండ్ హీ విల్ బీ టాకింగ్ ఆర్ అనౌన్సింగ్ ఆర్ ప్రేయింగ్. ఆయన వెనకాల మీరు ప్రే చేస్తారు. ద సేమ్ వే వీఆర్ రిక్వెస్టింగ్. ఎందుకంటే మా హిందూస్లో నిజంగానే చాలా ఎక్కువ లవ్, లేకపోతే చాలా ఎక్కువ సాక్రిఫైస్ అయిపోయి, చదువులు ఎక్కువ అయిపోయి, లిటరలీ ఐఎమ్ సేయింగ్ పీపుల్ ఆర్ రియలీ సో మచ్ ఎడ్యుకేటెడ్ దట్ దే ఆర్ ఫర్గెటింగ్ ఫస్ట్ థింగ్స్ వాళ్ళ హిందూస్ అని. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏమి ఇచ్చిందిరా అంటే, నాట్ అబౌట్ హిందుత్వ ఆర్ నాట్ అబౌట్ ద మన ఓన్ కల్చర్ని మనం ముందుకు తీసుకెళ్లాలని ఎడ్యుకేషన్ వాళ్ళు నేర్చుకోలేదు. కానీ అవతల వాళ్ళ కమ్యూనిటీస్ని మనం ఏమనొద్దు. అరే ఫస్ట్ నువ్వు అవతల వాళ్ళని అనొద్దు. యా, వీ షుడ్ నాట్ పాయింట్ అవుట్ ఆర్ క్రిటిసైజ్ ద అదర్ కమ్యూనిటీస్, బట్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ బ్రింగ్ అప్ యువర్ కమ్యూనిటీ అండ్ బీ ప్రౌడ్ ఫర్ యువర్ కమ్యూనిటీ. ఫస్ట్ అది అసలు వాయిస్ అవుటే చెయ్యం మనం, దట్ వీఆర్ ప్రౌడ్ హిందూస్, ఇండియన్ అను. అవును, అందరు ఇండియన్. అరే ఫస్ట్ మై నేమ్ ఇస్ మై నేమ్, దెన్ ఐ కెన్ సే
ఐ యాడ్ మై ఎడ్యుకేషన్ థింగ్. సో ఫస్ట్ మై నేమే వస్తుంది కానీ ఎడ్యుకేషన్ రాదు కదా. నా నేమ్ కింద నా ఎడ్యుకేషన్ వస్తుంది. ద సేమ్ వే ఫస్ట్ మీరు మీ కమ్యూనిటీ మీరు హిందూస్ అని ప్రౌడ్గా చెప్పుకోండి. ఏ కమ్యూనిటీస్లో వాళ్ళు ఇది అని వాళ్ళు ఫీల్ అవ్వరు. దే విల్ సే ప్రౌడ్లీ ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ అండ్ లెర్న్ ఫ్రమ్ ద అదర్ కమ్యూనిటీస్. అది నేర్చుకోవాలి ఫస్ట్ మన హిందూస్. అది నేర్చుకోం. మనము అవతలకి హెల్ప్ చేయాలి. ఎంతసేపు హెల్ప్ చేయడం, సరే హెల్ప్ చేయి మంచిదే. ఇన్ వాట్ రిటర్న్, లైక్ వాట్ ఈస్ ద రిటర్న్ యూర్ గెటింగ్? నథింగ్, రైట్? సో ఇక్కడ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ డోంట్ circulate the reels or post of Andhbhakt, secularism, secular thoughts. ఈ పీపుల్ ఈ వీడియోస్ ప్లీజ్ ఇవన్నీ సర్క్యులేట్ చేయకండి. ప్లీజ్ పుట్ ద పోస్ట్ ఆర్ సర్క్యులేట్ ద థింగ్స్ ఆఫ్ ప్రేయర్స్ ఫర్ సోల్జర్స్. ఇప్పుడు అక్కడ సోల్జర్స్ రిస్క్ చేస్తున్నారు, వాళ్ళ కోసం మనం ప్రే చేయాలని ఒక్క పోస్ట్ పెట్టండి. ఇంకే పోస్ట్ పెట్టక్కర్లేదు. There is no need of posting anything. Please only post regarding the prayers for soldiers and the authority, higher officials who are also into risk right now. Kademo kan tarvata whoever are taking the strong decision, may the God give that strength. See, everyone needs some guts to take some decision, and if we don't have, we are sitting in the middle of the country or in the state. Mana place lo manam కూర్చొని అవి చెప్పడం చాలా ఈజీ. అరే మీరు మీ వ్యూస్ తర్వాత ఇవ్వండి. అట్లీస్ట్ ఈ పాయింట్లో కనీసం ఇండియాలో ఉండి ఇండియా సిటిజన్షిప్లో మీరు అన్ని బెనిఫిట్స్ తీసుకొని ఇక్కడున్నంత ఫ్రీ కల్చర్ అది ఇక్కడున్నంత మీరు అనే సో కాల్ సెక్యులరిజం థాట్స్ మీరు ఇక్కడ మాట్లాడుతుంటే స్పేర్ చేస్తుంది ఇండియా. కానీ ఇదే సెక్యులర్ థాట్ పాకిస్తాన్లో కూర్చొని పీస్ కావాలి, మనకి పీస్ పెంచుకుందాం, టెర్రరిజం చేయకండి అని పాకిస్తాన్లో అనండి. ద వెరీ నెక్స్ట్ డే యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఆర్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ మేబీ. సో వై డోంట్ యూ థింక్ అబౌట్ దట్? అరే వేరే కంట్రీలో లేనివంతా మన కంట్రీలో ఉంది. అంత ఫ్రీడమ్, ఇంత స్పేస్ ఇచ్చినాక డెమోక్రటిక్ కంట్రీ అని, వై ఆర్ యూ పీపుల్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ద సెక్యులరిజం? ఇంత పెద్ద వార్ అవుతుంది. దే స్టార్టెడ్ ఇట్ ఫస్ట్ అండ్ వీ షుడ్ నాట్ సిట్. వీ షుడ్ నాట్ అంటే ఇప్పుడు అంధభక్త్, మోదీ ఫాలోవరు, మోదీ ఇదంతా క్రియేట్ చేస్తున్నాడు. అరే నీ మోదీ క్రియేట్ చేస్తే ఏమొస్తుంది? పోనీ మోదీకి ఏమైనా ఫ్యామిలీ ఉందా? ఒక్క స్మాల్ లాజిక్ యార్. మోదీకి పెద్ద ఫ్యామిలీ కూడా లేదు. వాడు డబ్బులని తీసుకొని వెనకాల పెట్టుకోవడానికి పోని ఆయన ఫేమ్ తీసుకొని ఇంకోటి 50 years 20 years ఆయన పిఎంఓ సీఎంఓ అవ్వడానికి ఇవంతా. అంటే ఫస్ట్ హేటెడ్ క్రియేట్ చేసి అంధభక్త్ బీజేపీని బాగా ప్రొపగేట్, ఓన్లీ హిందుత్వాన్ని పైకి తీసుకొచ్చి ఓన్లీ హిందూ ఓట్సే ఆయనకు అది కావాలి ఇది కావాలని హిందూయిజంని బాగా నేర్పించేసి మళ్ళీ ఆయనని అందరికి హెల్ప్ చేసినట్టు ఆయన అంత యాక్ట్ చేస్తే ఎన్ని ఇయర్స్ ఉంటాడు? ఈజ్ ఆల్రెడీ ఏజ్డ్ పర్సన్, రైట్? ఇంకెన్ని ఇయర్స్ ఉంటాడు? అంటే ఒక 30 years అని లీడ్ చేద్దాం అనుకుని ఇవంతా చేస్తున్నాడా? లేదు. ఈజ్ హ్యావింగ్ ద క్లియర్ వ్యూ ఓన్లీ టు మేక్ హిందూస్ రివోల్ట్ ఆర్ అట్లీస్ట్ వేకప్. నాట్ రివోల్ట్ అగేన్స్ట్ క్రిస్టియన్స్ ముస్లిం కాదు. ఫర్ హిజ్ ఓన్ కల్చర్, ఫర్ హిజ్ ఓన్ రిలీజన్ ఈజ్ ఫైటింగ్. ఇప్పుడు మీ క్రిస్టియన్స్కి ఆర్ ముస్లిమ్స్కి ఒక హెడ్ ఎలా ఉంటారో అట్లా ఈజ్ అ హెడ్ ఫర్ హిందూస్. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వీ హ్యావింగ్ దట్ హెడ్? ఆయన హెడ్ లాగా ఉండి లీడ్ చేద్దాం అనుకుంటే ఏంటి ప్రాబ్లం? ఆయన జస్ట్ వేకప్ చేస్తున్నాడు. మా హిందూస్ కొందరు పడుకున్నారు కదా, ఈజ్ జస్ట్ వేకింగ్ అప్. ప్లీజ్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ టాక్ ఆన్ ఆ రిలీజన్. ప్లీజ్ మా రిలీజన్ గురించి మాట్లాడమన్నాడు కానీ వేరే రిలీజన్ని ఫైట్ చేయండి, వేరే రిలీజన్ని క్రిటిసైజ్ చేయండి, పాయింట్అవుట్ చేయండి అని హీ నెవర్ సెడ్. సో ప్లీజ్ pray for the people and stop posting the stupid post or secular thoughts. Please put an end for that. Only pray for the soldiers and pray for the people who are really into the risk near the borders. వాళ్ళు రియల్గా రిస్క్లో ఉన్నారు. Hope they have the strength and courage to fight. Thank you.